వచ్చేద్దాం. సో గాయ్స్ వచ్చేసాను అనమాట. మనం ఇప్పుడు ఇలా తర్వాత మనం టుంటూరు పట్టణం చేసి బేరెండ్ సిటీకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ముందైతే ఎప్పుడైతే బాగుంటుంది. ఓకేనా, నేను ఇవన్నీ తీసుకున్నాను గాయ్స్ ఆల్రెడీ. సో గాయ్స్ నా దగ్గర పెట్స్ అయితే ఎన్ని ఉన్నాయో చూపిస్తాను, చూడండి. పెట్స్ ఎక్కడున్నాయి? మీకైతే వీడియో ఇస్తానా? ఓకే గాయ్స్, మనం తర్వాత మనము లీరాని ఫైట్ చేయాలి కదా. ముందైతే వీటిని చంపుదాం. వచ్చేసాం. బాస్ని చంపేసి ఇక నెక్స్ట్ వరల్డ్కి పోవాలి. బాస్ ఎక్కడున్నారా? బాస్ ఎక్కడున్నావా? ఓకే, బాస్ ఉంది. సో గాయ్స్ బాస్కి ఎందుకో అంత హెల్త్ ఉంది, కానీ నాకు 200 హెల్త్ ఉంది, 300 హెల్త్ ఉంది. 24 సెకండ్ ఇట్లా ఒక 10 సార్లు ఆడితే కానీ వినగాను అయిపోయినా. సో గాయ్స్ బాస్ పోయినప్పుడు వేరే వాళ్ళని చూస్తున్నాము. మన ఇన్వెంటరీలో ఇంకేదో కార్కి ఉంది గాయ్స్. నెక్స్ట్ బర్రెలా బ్రేండర్ సిటీలా అదేంటి నెక్స్ట్ జరిగింది. దాని తర్వాత బర్రె మీరు వేస్తుంది. సరే, ఈ బాస్ని మనం కొంచెం చంపాలి. సో గాయ్స్ అయితే ఇంకా 4 సార్లు చంపితే సరిపోతుంది. ఇంకా 2 సార్లు చంపితే సరిపోతుంది. నెక్స్ట్ నేను ఇంకొక వీడియో అలా, ఇదైతే ఎపిసోడ్ 1 అనమాట. నన్ను ఫ్రెండ్ని ఇక్కడ తెస్తాను గాయ్స్, ఓకేనా? అట్లా ఫ్రెండ్లే కాదు. సో ఓకే గాయ్స్, మన బ్రెయిన్ డాట్ సిటీకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఒక్కటి 2.5,000 అనమాట. ఓకే మనము ఎపిసోడ్లో ఎక్కడి వరకు పోతాం అనుకుంటానంటే, మనము ఈ ఎపిసోడ్లో లీరా ఇక్కడి వరకు వద్దాం గాయ్స్. ఏమో అవుతుందో అవ్వదో తెలియదు. ఓకే చూద్దాం. దాని రీబర్త్ కూడా కావచ్చు. రీబర్త్ కూడా నేను అనుకుంటా. రీబర్త్ ఎప్పుడు మనం తర్వాత రీబర్త్ నేమ ఇంత స్ట్రాంగ్ ఉన్నాయి ఏంటి గాయ్స్, ఇవి నాకన్నా స్ట్రాంగ్ ఉన్నాయి. వీడిని ఇప్పుడు మనం దేన్ని చంపుదాం? లలాక్కసతో ఎర్నసతో నీట చంపేద్దాం. ఎన్ని ఇక్కడ టైర్లు ఉన్నాయి, దీన్ని చంపితే నాకు ఎంత వస్తుందో. ఒకటేది చంపడానికి ఆకు కూడా కాలేదు ఇంకా. టైర్ చంపడానికి ఎంత వస్తుందంటే ఈ బ్రెయిన్ పక్క
పవికే గైస్. సో గైస్ ఇక్కడ న్యూ ఈవెంట్ వచ్చిందన్నమాట. కానీ దీన్ని మనం కొంచెం లక్కీ ఇదే. మనం జెమ్స్తో ఏదైనా కావాలి గైస్. జెమ్స్తో ఏముందా అంటే ఏముంది గైస్. ఓకే జెమ్స్ ఇలా చేసుకుంటే మనకు 1000 years పట్టింది అనుకోండి. డ్యామేజ్ ఇంకా అంతనే ఉంది. పెట్స్ కావాలి గైస్ మనకి మెయిన్. చంపడానికి ఇంకా ఆఫ్ కూడా కాలేదు గైస్. అటాక్ ఇప్పుడైతే మా చెల్లితో నడిపిస్తున్నాం అనమాట. మీరు కూడా మీ చెల్లితో నడిపించుకుంటే గేమ్ ఒకసారి ఆడండి. ఒక్క హిట్గా ఇప్పుడే బొంబంబిని గుజీని కాడికి వచ్చేసాం గాయస్. ఇంకోటి బల్లరీనా కపిచినా దగ్గర కూడా వచ్చేసాం గాయస్. నేను నమ్మలేకపోతున్నాను. అది బల్లరీనాలోగా చెల్లే, బల్లరీనా కపిచినా. మళ్ళీ టైని చంపేద్దాం గాయస్. చెల్లె నువ్వు కూడా వస్తే నువ్వు వస్తూ మన బోనే కాంబాల దగ్గరికి పోయి రీబర్త్ కొట్టాల్సిందే. కానీ గాయస్ ఇప్పుడు నాకు ఒక ప్లాన్ అవుతుందన్నమాట. సీక్రెట్ బ్రెండర్ని ఎట్లా అన్లాక్ చేయాలో మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మనము దీన్ని పెట్టుకొని ఆడదాం గైస్. ఇట్లా పెట్టుకుంటే చూడండి ఎంత తొందరగా అయిపోతుందో. నేను అంటాను అనుకున్నారా, ఇంకా లేట్ అవుతుంది. మన లీరాడు నుంచి బల్లరీనా కపిచిన తర్వాత బొంబంబిని గోసీని అనే పాట ఉంటుంది కదా. చెల్లె ఇప్పుడు నువ్వు మనం బోనే కాంబాల దాటేస్తామనుకుంటా. దాంతో రీబర్త్ ఉండదు, డైరెక్ట్ ఓడే. రీబర్త్ ఉంటేనే బాగుంటుంది అనుకుంటా. మొత్తం నేను ఇప్పుడు నేను వత్తుతాను. నేను మొత్తం నేను కొంచెం అయినాక నువ్వు వత్తుతున్నావు. ఇప్పుడు నేను మొత్తానికి కొంచెం వెనక నొక్కున్నాను. ఇప్పుడు నేను అయిపోయింది.
బాలరీనా కపుచినో ఉంది గైస్, ఇట్లా వచ్చింది. ఏంటి గైస్ ఇది, బాలరీనా కపుచినోనా లేదా దయ్యం? ఎస్ గైస్, ఈ పక్క తొన్నే మన బాలరీనా కపుచినో కాదు, మన బోనేక అంబాలు దాటేస్తామనుకుంటా గైస్. గో అక్కడేవలో బోనేక అంబాలబ్బు వెళ్తున్నారు. పాపం దానికి ప్రాణం వచ్చింది. ఇదిగో మీకు రీబర్త్ అయ్యేది ఎక్కడో చూపిస్తాను. తర్వాత రీబర్త్ కాడికి పోయి రీబర్త్ అయ్యాం. అయ్యో బోనేక అంబాల చిన్న వాటిని భయపడుతుంది. చిన్నగా ఉండొచ్చే, మన ఫుల్ స్ట్రాంగ్. ఫుల్ స్ట్రాంగ్ ఉంటాయని బోనేక అంబాలబు ఇదిగో ఫుల్ స్ట్రాంగ్ ఉంటాయి. మనకి మన నాలుగు ఫుల్ చూసుకుంటాం. సరే పోయి అక్కడ రీబర్త్ కొట్టిద్దాం గాయ్స్. రీబర్త్ వచ్చేసాం. ఇక చూడండి మీకు ఇక ఏమైతుంది. మళ్ళీ ఇప్పుడు చూడండి ట్రల్లలేరో ట్రల్లల్లా ట్రల్లలేలో వచ్చేసాం. ఇప్పుడు Bombardiro crocodilo. Scimpanzini bananini. Wow, wow, wow. మనకి అప్పుడే సరే గాయ్స్, మనం కొంచెం పైకి పోయి బుర్ పత్తప్పేం కాడికి పోయి బుర్ పత్తప్పేం చంపుదాం అనుకుంటే ఐడియా ఈ కుక్కని చంపుదాం గాయ్స్. ఇది మనకి ఏం డ్యామేజ్ చేయదు, కానీ మనం అప్డేట్ కావచ్చు. మళ్ళీ రీబర్త్ అయితే అయిపోతుంది గాయ్స్. మళ్ళీ రీబర్త్ బుర్బుర్ పత్తప్పేంని మర్చిపోయినాం. ఒక 16 minutes. సో గాయ్స్ కాడికి పోయాకనే ఎండి చేస్తా. నీ పుట్టుంటుంది సఫర్ ప్యాక్. ఇదిగో ఇక్కడ వరకు మనం దగ్గరికి పోయి ఇక్కడ పాము ఉంది గాయ్స్. ఏమో చూద్దాం అక్కడికి పోయాక. నెక్స్ట్ ఎపిసోడ్ 2 చూసుకుందాం అదేంటిదో, అదేం పాము. సో గాయ్స్ ఇదైతే బుర్బుర్ పట్టకు మనకి చంపేద్దాం, ఎందుకంటే మనం నెక్స్ట్ ఇక్కడనే కానీ నేను ఇక్కడనే చంపుతాను. వేరే బ్రెయిన్ డాట్ వరల్డ్ ఫోన్ బాస్ని చంపాల్సిందే. మన మందన్ని చంపేసి Bombombini Gusini. నీ బోనేక అమ్మాలు బరుకుకనే ఉంటా. సో గైస్ అట్లే నేను ఫిక్స్ అయ్యాను, బోనేక అంబాలు దాక్కనే ఉంటాను. ఇప్పుడు లీరీరా బాస్ ఏడి
ఓహే ఇక్కడనే ఉన్నాడు. ఇప్పుడు బాస్ని చంపాలనుకుంటాం మనం. ఇంకెవరిని చంపాల్సిన అవసరం లేదు బాస్ని. మనకి ఎంత పెట్టింది? 14. ఓకే గుడ్. అయితే మోనేకంబాల వరకు ఇక్కడనే ఉంటాను అని ఎవరికి తెలియదు. ఎందుకంటే అక్కడ ఒక సిగ్గుతోనే పంపిస్తున్నారు కదా నన్ను. ఒక్కరు నన్ను చంపలేకపోతున్నారు. బాస్ కూడా నన్ను చంపలేకపోతున్నారు. చూడండి బాత్ ఎలా ఉందో. బాత్ పారాషూట్ కట్టినట్టుంది. మమ్మీని కోసింది కాదు, పారాషూట్ కట్టిన ఒక డక్కు. వచ్చేసాను గైస్. అక్కడికి పోవాలి గైస్. మన లాస్ట్ ఎపిసోడ్ సీక్రెట్ రెండర్స్ని అన్లాక్ చేసేది. టైం కావాలి. ఓకే గాయ్స్, ఒక 2 hits తర్వాత మనం బల్లరీనా కపిచీనా అదే తొండలీనా బల్లరీనా దగ్గరికి పోతున్నాం అన్నమాట. తొండలీనా కపుచీనా దగ్గరికి ఒక్క హిట్ తో పోతున్నాం అన్నమాట. Ballerina cappuccina. అది బల్లరీనా కపుచీనా కాదు. అది బల్లరీనా కపుచీనా కాదురా. అయిపోలే ఉండు. గాయ్స్, నేను మాత్రం లేని రా దగ్గరికి పోంది అసలు ఊరుకోలేను. సో గాయ్స్, నేనైతే ఈ వీడియోలో నేను రా వాళ్ళకి పోవాల్సిందే. పెట్టిన వెంటనే ఇస్తారా డాడీ? నేను డెజర్ట్ వరకు పోతానని ప్రమాణం చేసింది డాడీ. నేను పక్కా పోవాల్సిందే. సో గాయ్స్, మనమైతే ఇప్పుడు పోవాలి తప్పదు. అవలికి డ్యామేజ్ అయితే పెంచింది. ఓకే, మనమైతే ఇప్పుడు ట్రావెల్ బ్రెయిన్ రాట్ సిటీకి అయితే వచ్చేసాం. మన ఒక్క పంచం నేనేం చేయాల్సి వచ్చిందో చూడండి guys. ఓకే మనమైతే దీన్ని చంపేస్తాం. దీన్ని కూడా ఎవరు రైడు చెత్త బ్యాగ్ని కూడా పెట్టిల్లు. పోరాటంలో ఆగతం. ఓకే గాయ్స్, మనకైతే ఎవరక్కడ నేనేస్తామా ఎవరక్కడ నేనేస్తామా
Boneca Ambalabu. సరే మళ్ళీ రీబర్త్ పోదాం గైస్. అవును ఇంకా స్ట్రాంగ్ అవుతాం. ఒక్క సెకండ్లో బ్రహ్మడీలో దగ్గరికి పోతాం. సరే అయినా రీబర్త్ ఇంకోసారి లేదులే, వాళ్ళు మీకోసమే పెట్టిల్లు అనుకుంటున్నా. రీబర్త్ మళ్ళీ లేదు, ఒకసారి రీబర్త్. నెక్స్ట్ ఎవడు? ఏదో పాము ఉంది గాయస్. నెక్స్ట్ ఏదో కొమ్ములు పెట్టి ఏదో ఫ్యామిలీ పెట్టినట్లు కొమ్ములు గాయస్. ఇంత స్ట్రాంగ్ ఉన్నా చూసినావా అది? నాకు ఇంతంత హెల్త్ తీసింది, ఇంతంతనే ఉన్నది నాకు హెల్త్. కొంచెం మొత్తం ఫుల్ అయితే ఫుల్ అయ్యి ఇప్పుడు మళ్ళీ దానిలాంటి ఒకనే కాపీ చేయాలి. సో గాయస్ దీంట్లో స్క్విడ్ గేమ్ ఎవల్యూషన్ కూడా ఉంది, దీని లెక్కనే ఉంటుంది కానీ స్క్విడ్ గేమ్. దాన్ని కూడా ఏదో ఒక వీడియో చేద్దాం. నాకు పాడు. ఎవరక్కడ మేమే నీ ఫ్రెండ్ అట్లా. బాస్ ఎవరు తెలుసా? I know रे बता नीता. ఓకే ఇక దీన్ని ఈ పండు మొహాన్ని చంపేద్దాం. ముళ్ళ పండు లెక్కింది, హైనోని చంపేద్దాం. హైనో కూడా బ్రెయిన్ స్కిల్ ఉంటుందా గాయస్? ఈ బ్రెయిన్ చాలే బ్రెయిన్ వాళ్ళని కొట్టాలి. సో గాయస్ మీ చెల్లి ఏదో వాడుతుంది, మీరైతే పట్టించుకోకండి. అమ్మా ఎంత హెల్త్ వచ్చిందో తెలిసిన వాళ్ళకు. ఎంత స్ట్రాంగ్ అయిపోయింది అర్థమైంది. 26, 33, 34, 35. అరే నాకు కొంచెం హెల్త్ రాదురా, వాడు ఒక్క హిట్తోని. మరే నాకు కిల్లు పురుకులు పట్టుకోబోతాడు. ఎవరా ఇంత చూడు. వాడు ఎవడో తెలుసా? వాడు సీక్రెట్ అంటే వాడు బీ సిటీ ఉన్నాడు కాబట్టి ఇలా పక్క తొమ్మిది ఒక్క దెబ్బతో టైర్ కాబట్టి ఇంకో టైర్ని చంపేద్దాం. టైర్ని అనుకుంటాను హెల్త్ పోయేది ఎవరిది? అంటే మనుషుల్ని చంపుకోరా? మనమైతే ఈరోజు పోతాము తెలియదు, కానీ ఇంకో వచ్చేటప్పుడు పక్కా పోవాలి. ఈ వీడియో అయితే పెద్ద కనిపించింది అనుకోండి. మేము ఒక మనమైతే లెవెల్ అప్ కావాలని చాలా దూరంలో ఉన్నాము. మనమైతే వచ్చింది ఇంకా 2 minutes అయితే ½ an hour అయిపోతుంది. మనమైతే న్యూ పెట్స్ కొనుక్కున్నాం. ఇంకా 2 నిమిషాలు అయితే ½ an hour అయిపోతుంది. సో గాయస్ మనమైతే న్యూ పెట్ కొనుక్కున్నాం. ఓకే ఇది జాంబీ ఉంది గాయస్.
సో గాయస్ నా దగ్గర అయితే ఓన్లీ 3 పెట్టే ఉన్నాయి. ఏమవుతుందో నాకు తెలియదు. నేను అన్లాక్ చేశాను కానీ నాకు ఏం రాలే. గాయస్ థ్యాంక్ యూ గాయస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇంకా 500,000 లైక్స్ అయితే